హాయ్, ఈ వీడియోలో మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్లో క్వెరీస్ ఎలా రాయాలనేది చూద్దాము. ఇక్కడ మనకి హౌసింగ్ అండ్ రెంటల్ అనే ఒక అప్లికేషన్ ఉంది. అందులో ప్రాపర్టీస్, ఆఫర్స్ అండ్ మీడియేటర్స్ ఇలా మనకి డిఫరెంట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. వీటి మధ్యన లుకప్ ఆర్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఏదైనా ఒకటి ఉంటుంది. వీటిని ఎలా క్వెరీ చేయాలనేది విల్ సీ హియర్. సో ఫస్ట్ మనకి ఓపెన్ రిసోర్స్ ఎక్కడికైనా వెళ్ళి we can search with object name. Okay, ఇట్లా .opg అని వస్తుంది కదా, that is a object. And if you see here property __ c. Okay, custom objects కి __ c అని ఉంటుంది. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కి అయితే అలా ఉండదు, రైట్? సో సింపుల్గా మనం మనకు కావాల్సిన ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వెరీ పైన క్లిక్ చేయగానే క్వెరీ ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది. అండ్ ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేయగానే we'll get the details. Okay, so first question వచ్చేసి fetch all mediators associated with the property. So first మనకి mediators object కావాలి. సో ఈ ఆబ్జెక్ట్ లో ID, name and property. Okay, if you see here ఇక్కడ property దగ్గర it is a reference. It is referring to property object. Okay, ఇక్కడ ఈ మీడియేటర్ ఇట్ ఈస్ రిఫరింగ్ టు ప్రాపర్టీ ఆబ్జెక్ట్. సి ఇక్కడ మనకు టోటల్గా 3 అకౌంట్స్ ఉన్నాయి అండ్ దిస్ 3 అకౌంట్స్ ఆర్ రిఫరింగ్ టు సమ్ ప్రాపర్టీ. అవుట్ ఆఫ్ దట్ ఒక దాంట్లోకి ఎంటీ ఉంది అంటే ఇట్ ఈస్ అ లుక్అప్ రిలేషన్షిప్. ఓకే, క్వెరీ బిల్డ్ అయింది, ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్గా 3 రికార్డ్స్ వచ్చాయి. బట్ మనకు అడిగింది ఏంటి? ఫెచ్ ఆల్ మీడియేటర్స్ అసోసియేటెడ్ విత్ ద ప్రాపర్టీ. ఇక్కడ చూసుకుంటే ఒకటి ప్రాపర్టీకి అసోసియేట్ అయ్యే లేదు. సో మనం ఏం రాయాలి ఇక్కడ? వేర్ దిస్ ప్రాపర్టీ ఐడి, రైట్? వేర్ దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, సో ఓన్లీ 2 ప్రాపర్టీసే అసోసియేట్ అయి ఉన్నాయి. ఓకే, ఈ మీడియేటర్స్కి. అండ్ మనకి ఇక్కడ ప్రాపర్టీ నేమ్ రావట్లేదు, జస్ట్ ఐడి వస్తుంది. లైక్ ఇట్లా మనకి P0014 అలా అసోసియేట్ అయి ఉన్నవి కావాలి. సో అలా కావాలి అంటే _c తీసేసి r.name అని ఇస్తాము. ఓకే, సి P0014 ఇలా ఏంటి అంటే _r అంటే ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ ఫీల్డ్. ఓకే, సో మీడియేటర్ ఈస్ హ్యావింగ్ అ రిలేషన్షిప్ విత్ ప్రాపర్టీ అండ్ ఆ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో నుంచి మనం నేమ్ గెట్ చేసుకుంటున్నాము. అందుకోసం మనం ఇక్కడ _r.name అని ఇస్తాం. నార్మల్ ఆబ్జెక్ట్ లైక్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అకౌంట్కి కాంటాక్ట్కి చైల్డ్ టు పేరెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. అప్పుడు ఏమని ఇస్తాం? account.name అని ఇస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి పేరెంట్ని __ అని ఇస్తాం. ఓకే, దిస్ ఈస్ అ చైల్డ్ టు పేరెంట్ రిలేషన్షిప్. ఓకే, చైల్డ్ ఆబ్జెక్ట్ పైన క్వెరీ చేస్తున్నాము, పేరెంట్ యొక్క డీటెయిల్స్ గెట్ చేసుకుంటున్నాము. అలాంటప్పుడు ఇంకా మనకి పేరెంట్ యొక్క డిఫరెంట్ వాల్యూస్ కావాలి అంటే లైక్ లెట్స్ సీ ప్రైస్ తీసుకుందాం. ఓకే, ప్రాపర్టీ __ r డాట్ ప్రైస్ __ c. ఓకే, ఇలా మనకి ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకు ఏవైనా ఫీల్డ్స్ కావాల్సినప్పుడు పేరెంట్ ఏదైతే ఇస్తామో దాంట్లో __ r అని ఇవ్వాలి. దిస్ ఈస్ అ చైల్డ్ టు పేరెంట్. నెక్స్ట్, క్వెరీ ఆల్ ప్రాపర్టీస్ అసోసియేటెడ్ విత్ ఆఫర్స్. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్ని క్వెరీ చేయాలి అండ్ ఇట్స్ అసోసియేటెడ్ ఆఫర్స్. ఓకే, ఫస్ట్ మనం క్వెరీ అన్ని ప్రాపర్టీస్ పైన క్వెరీ రాసాము. నౌ వీ హ్యావ్ టు గెట్ ఇట్ వేర్ ఐడి ఆర్ ఎల్స్ ఫస్ట్ ఇలా రాద్దాం సబ్ క్వెరీ. ఓకే, కామా ఆఫర్స్ ID, name, okay, property name
లెట్స్ కాపీ దిస్. ఓకే, ఇది ఆఫర్ ఆబ్జెక్ట్ యొక్క క్వెరీ. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ఆల్. ఓకే, ఇప్పుడు మనకి నార్మల్గా క్వెరీ ఆబ్జెక్ట్. ఓకే, క్వెరీ అనేది దేనిపైన ఉంది? ప్రాపర్టీ ఆబ్జెక్ట్ పైన ఉంది. మనం ఇక్కడ సబ్ క్వెరీ రాయాలనుకుంటున్నాం. సో కామా పెట్టేసి బ్రాకెట్ ఓపెన్ చేసి విల్ రైట్ ఇన్ ద బ్రాకెట్ చైల్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క క్వెరీని రాస్తాము. ఓకే, వెన్ వి ట్రై టు డూ దిస్, ఇక్కడ మనకు ఒక ఎర్రర్ అని వస్తుంది, లైక్ డిడెంట్ అండర్స్టాండ్ రిలేషన్షిప్ ఆఫర్ సి ఫ్రమ్ పార్ట్ ఆఫ్ క్వెరీ కాల్. ఓకే, ఈ సబ్ క్వెరీలో ఏదైతే మనం రాసామో ఇక్కడ ఆఫర్ అండర్ స్కోర్ సి అనేది ఇట్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్. సో అలా క్వెరీ యాక్సెప్ట్ చేయాలి అంటే మనం ఆఫర్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి ఎడిట్ ఆబ్జెక్ట్. ఓకే, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లో సో ఇది లుక్అప్, రైట్? ఈ లుక్అప్ ఓపెన్ చేయాలి. ఈ పర్టికులర్ ఫీల్డ్ని ఓపెన్ చేశాక ఇక్కడ చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ అని ఒకటి ఉంటుంది, ఆఫర్స్. ఓకే, సో మనం ఇది తీసుకోవాలి. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ స్కోర్ సి ఆఫర్స్ ఇచ్చేసి అండర్ స్కోర్ ఆర్ అని ఇస్తాము. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ రిలేషన్షిప్ ఫీల్డ్. ఓకే, దిస్ ఈస్ ఎ రిలేషన్షిప్ నేమ్. సో ఇప్పుడు చూడండి మనకి క్వెరీ అనేది బిల్డ్ అయిపోయింది. అంటే మనం ప్రాపర్టీ ఆబ్జెక్ట్ని పైన క్వెరీ చేస్తున్నాం అండ్ అలాంగ్ విత్ దట్ వీఆర్ ఆల్సో గెట్టింగ్ ఆఫర్స్ యొక్క డీటెయిల్స్. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాపర్టీ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఆఫర్ యొక్క డీటెయిల్స్. బట్ మన క్వెరీలో అడిగింది ఏంటి? క్వశ్చన్లో క్వెరీ ఆల్ ప్రాపర్టీస్ అసోసియేటెడ్ విత్ ఆఫర్. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీస్కి ఇక్కడ ఆఫర్స్ అనేవి లేవు. ఓకే, సో వీ హ్యావ్ టు రైట్ వేర్ కండిషన్లో వేర్ ఐడి ఇన్. దీన్ని మనం సెమీ జాయిన్ క్వెరీస్ అంటాము. ఓకే, సెలెక్ట్. ఇంతకుముందు మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లో రాసేటప్పుడు లైక్ ఆపర్చునిటీ దానిపైన ఏదైనా క్వెరీ రాసినప్పుడు అకౌంట్ ఐడి వేర్ అకౌంట్ ఐడి ఈజ్ ఇన్ ఆపర్చునిటీ అలా రాస్తాం. సో ఇక్కడ మనకి సెలెక్ట్ ఐడి ఫ్రమ్ ఓకే ఆఫర్ ఆబ్జెక్ట్లో. సో ఇలా ఈ ఆఫర్ ఆబ్జెక్ట్లో రాయాలి. బట్ మనకి ఆఫర్ ఆబ్జెక్ట్లో ఏపీఐ నేమ్ ఏంటిది? ప్రాపర్టీ అండర్ స్కోర్ సి. నార్మల్గా అకౌంట్ ఐడి, కాంటాక్ట్ ఐడి, ఆపర్చునిటీ ఐడి ఇలా ఉంటుంది. ఓకే, లుకప్ వాల్యూలో ఏపీఐ నేమ్. బట్ మనకి కస్టమ్ ఆబ్జెక్ట్స్లో ఇలా ఏపీఐ నేమ్ ఏదైతే ఉంటుందో ఈ చైల్డ్ రిలేషన్షిప్ ఫీల్డ్లో వీ హ్యావ్ టు టేక్ దట్. ఓకే, చూడండి ఇప్పుడు ఓన్లీ 4 ఆఫర్స్ అనేవి అసోసియేట్ అయి ఉన్నాయి ప్రాపర్టీస్కి. ఫస్ట్ టైం రాస్తే ఇట్ విల్ లుక్ లైక్ లిటిల్ కాంప్లికేటెడ్. సింపుల్గా ఏంటి? సో ఫస్ట్ కంట్రోల్ Z చేస్తున్నాను. ఓకే, ఓన్లీ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ పైన మనం ఫస్ట్ క్వెరీ చేసాం. దెన్ ఇక్కడ కామా పెట్టేసి వీ హ్యావ్ రిటర్న్ అ సబ్ క్వెరీ. ఓకే, ఐడి కామా నేమ్ ఫ్రమ్ ఆఫర్ అండర్ స్కోర్ సి అని పెట్టాం. ఇలా పెడితే మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. సో చైల్డ్ రిలేషన్షిప్ క్వెరీ నేమ్ ఏంటి? ఆఫర్స్. అండ్ మనం ఆఫర్స్ రాసినప్పుడు ఇక్కడ సబ్ క్వెరీలో అండర్ స్కోర్ ఆర్ అని ఇస్తాము. సో ఇప్పుడు టోటల్గా మనకి ప్రాపర్టీ డీటెయిల్స్ అలాగే ఆఫర్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. బట్ మనకు కావాల్సిన క్వెరీలో ఓన్లీ అసోసియేట్ అయి ఉన్న వాల్యూస్ మాత్రమే కావాలి. సో సెలెక్ట్ ప్రాపర్టీ అండర్ స్కోర్ కి ఫ్రమ్ ఆఫర్. ఓకే, ఇలా రాసిన దాన్ని సెమీ జాయిన్ క్వెరీస్ అంటాము. అండ్ ఈ సెమీ జాయిన్ క్వెరీస్లో ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఆఫర్స్ అండర్ స్కోర్ ఆర్ రాసాము, బట్ ఇక్కడ ఎందుకు సి రాసామంటే దిస్ ఈజ్ అ సబ్ క్వెరీ.
ఓకే, సబ్ క్వెరీలో మాత్రం దిస్ ఇస్ అ పేరెంట్ టు చైల్డ్. ఓకే, పేరెంట్ ఆబ్జెక్ట్ పైన రాస్తున్నాం క్వెరీని అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ని గెట్ చేసుకోవడానికి సబ్ క్వెరీ రాస్తాం. ఓకే, వెరస్ ఇది వేర్ కండిషన్లో రాస్తున్నాం, దీన్ని సెమీ జాయిన్ క్వెరీ అని అంటాము. నెక్స్ట్, క్వెరీ ఆఫర్స్ విత్ రిలేటెడ్ ప్రాపర్టీ డీటెయిల్స్. ఇప్పుడు మనం క్వెరీ రాయాల్సింది ఆఫర్ ఆబ్జెక్ట్ పైన. we have to write id, name, property. ఇంకా ఏమైనా ఫీల్డ్స్ కావాలన్నప్పుడు యూ కెన్ టేక్ దోస్. అండ్ ఇక్కడ క్వెరీ ఆఫర్స్ విత్ రిలేటెడ్ ప్రాపర్టీ డీటెయిల్స్. సో రిలేటెడ్ ప్రాపర్టీ డీటెయిల్స్ అంటే వేర్ ప్రాపర్టీ is not equal to null. ఓకే, సో ఇలా ఎక్కడైతే ప్రాపర్టీ ఎంటీ ఉండకుండా ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్ని కావాలి. దెన్ గెట్ కౌంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఫర్ ఈచ్ స్టేట్. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్. ఐడి, నేమ్, నెక్స్ట్ స్టేట్ కావాలి. స్టేట్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ ఇలా, ఓకే, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఇలా డిఫరెంట్ స్టేట్స్లో మనకి ఈ ప్రాపర్టీస్ అనేది అసోసియేట్ అయి ఉన్నాయి. మనకి ఏం అడుగుతున్నారు ఇక్కడ క్వరీలో? కౌంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఫర్ ఈచ్ స్టేట్. సో కౌంట్ రాయాలి మనం ఇక్కడ. సో we have to get count of IDs for each state. We have to group by state. ఓకే, సి ఎంటీ ఏ స్టేట్స్ లేకుండా ఒక 22 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసి 2 రికార్డ్సే, అస్సాంకి 1, బీహార్కి 1, తెలంగాణకి 3. ఇలాగా గ్రూప్ బై స్టేట్ చేస్తూ వీఆర్ కౌంటింగ్ హౌ మెనీ రికార్డ్స్ ఫర్ ఈచ్ స్టేట్. ఓకే, గెట్ ఆల్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ లాస్ట్ ఇయర్. ఓకే, అండ్ ఇక్కడ ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి మనకి ఇక్కడ ఒక లిస్టెడ్ అని ఒక ఫీల్డ్ ఉంది. వి వాంట్ దాట్. ఓకే, కావాలంటే ఇక్కడ వీ కెన్ గివ్ నేమ్ ఆల్సో, అదర్ డీటెయిల్స్. సో ఇక్కడ లిస్టెడ్ ఆన్ టోటల్గా 29 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కండిషన్ పెడుతున్నాం, వేర్ లిస్టెడ్ ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ ఇయర్. ఇలా డేట్ లిటరల్ యూజ్ చేసి వీ కెన్ ఫిల్టర్. సో 28 రికార్డ్స్ అన్ని మనకి లాస్ట్ ఇయర్ లిస్ట్ అయి ఉన్నాయి. ఓకే, సిమిలర్గానే మనం ఏవైతే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ పైన రాసామో క్వెరీస్, ఆ క్వెరీసే కస్టమ్ ఆబ్జెక్ట్స్ పైన కూడా సిమిలర్గా ఉంటుంది. జస్ట్ రిలేషన్షిప్ క్వెరీస్ ఉన్నప్పుడు __ ఆర్ అని యూజ్ చేస్తాము. చైల్డ్ టు పేరెంట్ ఆర్ పేరెంట్ టు చైల్డ్ యూజ్ చేసినప్పుడు ఎలా ఇవ్వాలి, మనం ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి ఈ చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ని గెట్ చేసుకోవాలి. అప్పుడు మన క్వెరీ అనేది ఈజీగా బిల్డ్ చేయొచ్చు. Yeah, that's all for this video. Thank you.